గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం లండన్ చేరాల్సి ఉంది. ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే టేకాఫ్ సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 నుంచి 100 మంది మరణించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ ఘటన పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే భారత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఆయన ఫోన్లో సంభాషించి అసలు ఈ ఘటన మీద ఏం జరుగుతుంది అని ఆయన ఆరాధీశారు. దాంతోపాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కూడా ప్రధాని మోదీ గారు ఫోన్ చేసి అసలు సంఘటనా స్థలంలో చర్యలు తీసుకుంటున్నారా లేదా, అక్కడ ఏం జరుగుతుందనేది ఆరాధీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక సంఘటనా స్థలంలో చూసుకున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఈ విమానం 2 బిల్డింగుల మధ్య క్రాష్ అయినటువంటి నేపథ్యంలో అసలు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటనేది ఒకసారి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, టేకాఫ్ సమయంలో ఈ విమానం ఒక చెట్టుకు ఢీకొట్టిందని, ఆ చెట్టుకు ఢీకొట్టిన తరువాత ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, ఆ సాంకేతిక లోపాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ విమాన ప్రమాదంలో మాత్రం ఇప్పటికే 50 మందికి పైగా మరణించినట్లుగా మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇది ప్రమాదమా లేదా కుట్ర అనేటువంటి అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఈ విమానంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రయాణికులు సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో 190 మంది భారతీయులు ఉండగా ఇతర దేశాలకు చెందిన మరికొంతమంది అయితే దీంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. లండన్కి వెళ్లాల్సినటువంటి ఈ విమానం టేకాఫ్ అవుతూనే ప్రమాదానికి అయితే గురైంది. ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా చూడొచ్చు విమానం ప్రమాదానికి ముందు విజువల్స్ ఇవి. వాటితో పాటుగా ప్రమాదానికి గురయ్యేదానికంటే ముందు దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు తీసుకున్నటువంటి వీడియో కూడా మన దగ్గర ఉంది. దాన్ని కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది విమానం ప్రమాదానికి గురైన తరువాత ఘటనా స్థలంలో మంటలార్పేందుకు ఫైర్ ఇంజన్లు అయితే అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా మోహరించి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. 2 భవనాల మధ్య ఈ విమానం క్రాష్ అవ్వడంతో ఈ ప్రమాదం కూడా జరిగింది. అయితే ఆ భవనాలకి నిప్పంటుకొని ఆ ప్రమాదంలో కూడా కొంతమంది మెడికోలు చనిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక అసలు ఈ ఘటన మీద మనం మినిట్ టు మినిట్ కనుక ఒకసారి అప్డేట్ కనుక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, దిగ్భ్రాంతికరం, మాటలకందని విషాదం అంటూ ఈ ఘటన మీద ప్రధాని మోదీ స్పందించడం జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మాటలకందని విషాదంగా పేర్కొన్న ప్రధాని మోదీ, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో టచ్లో ఉన్నట్లుగా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా విమానం, అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా జాతీయుడు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రమాదం మీద దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికుల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. 1800569144 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వారు వెల్లడించారు. సహాయక చర్యలు కీలకంగా మారబోతున్నాయి. రాహుల్ గాంధీ దీని మీద స్పందించారు. విమాన ప్రమాదం మీద ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కీలకమని, ప్రతి జీవితం ప్రతి క్షణం విలువైందే అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు
సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రపతి ముర్ముకు కూడా దీని మీద స్పందించడం జరిగింది. హృదయ విదారక ఘటన అంటూ ఈ ఘటన గురించి ఆవిడ స్పందించడం జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద స్పందించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయ విదారక ఘటనగా పేర్కొన్న రాష్ట్రపతి ముర్ము ఈ విపత్కర సమయంలో దేశమంతా బాధితుల వెన్నంటే ఉండాలంటూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. పక్షులు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమైందా అనేది కూడా కొంతమంది దాని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం పక్షులు ఢీకొట్టడంతోనే ఈ విమాన ప్రమాదం జరిగిందంటూ, వేగాన్ని అదుపు చేయలేక అందుకోలేక ఈ విమానం కూలిపోయిందంటూ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్స్లో నలుపు రంగు డీపీతో ఎయిర్ ఇండియా సంఘీభావం తెలియజేస్తూ ఉంది. ఎక్స్లో అధికారిక ఖాతాల్లో నలుపు రంగు డీపీ పెట్టినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు విమాన ప్రమాద తీవ్ర దిగ్భ్రాంతికరం అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ప్రయాణికులు విమాన సిబ్బంది గురించి ప్రార్థిస్తున్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలంటూ మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. హృదయ విదారకం అంటూ ఈ ఘటన మీద బ్రిటన్ ప్రధాని స్పందించడం జరిగింది. లండన్ గాట్విక్ కు బయలుదేరినటువంటి విమానం ప్రమాదానికి గురైనటువంటి ఘటనమైన స్పందించిన బ్రిటన్ ప్రధాని కీర్ ఆయన ఘటనా దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని, పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా విమానంలో 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్న విషయం తెలిసిందే. కాబట్టే బ్రిటన్ ప్రధాని కూడా ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. విమాన దుర్ఘటన అత్యవసర నంబర్లు ఇవే. ఈ ఘటన మీద అత్యవసర నెంబర్లు అయితే ప్రకటించడం జరిగింది. 011/24610843 అలాగే 9650391859 నెంబర్లను సంప్రదించాలంటూ పౌర విమానయాన శాఖ సూచిస్తూ ఉంది. గుజరాత్ ప్రభుత్వం సైతం 079/232/51900 అనేటువంటి నెంబర్తో పాటుగా 9978405304 నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. అలాగే 1800569144 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనం మీద కూలినటువంటి విమానం, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మెడికోల్కి సంబంధించినటువంటి హాస్టల్ భవనం మీద ఈ విమానం కూలింది. దానివల్ల హాస్టల్లో ఉన్నటువంటి పలువురు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి కొంతమంది క్షతగాత్రులు అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. భోజనం సమయం కావడంతో హాస్టల్లోనే అధిక శాతం పీజీ విద్యార్థులు ఉన్నట్లుగా వారు భోజనం చేస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫ్లైట్ కనపడుతూ ఉంది. ఫ్లైట్ ఆ భవనాన్ని గుద్దింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భోజనం సమయంలో భోజనం చేస్తూ వారందరూ కూడా ఘటన తర్వాత భయభ్రాంతులకి అయి బయటకు వచ్చినట్లుగా కొంతమంది ఆ ఘటనలోనే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఎయిర్ ఇండియా దుర్ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమానం మీద కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్తో పాటుగా జయశంకర్, జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే సుఖ్వీందర్ సింగ్ సుఖ్కు, అలాగే మోహన్ యాదవ్, రేఖా గుప్తా, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య, దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణుదేవ్ సాయ్, అలాగే భగవంత్ మాన్, పుష్కర్ సింగ్ ధామి, అలాగే ఎస్పీ అధినేత అయినటువంటి అఖిలేష్ సింగ్ యాదవ్ తదితరులు ఈ ఘటన మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. విమాన ప్రమాదం మాటలకందని విషాదం అంటూ కూడా అమిత్ షా గారు దీని మీద స్పందించడం జరిగింది. విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అలాగే హోంశాఖ మంత్రి హర్ష సాంఘ్వి అహ్మదాబాద్ సిపిలతో మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రమాద నేపథ్యంలో అహ్మదాబాద్కు బయలుదేరినటువంటి అమిత్ షా విమాన ప్రమాదం మీద బ్రిటన్ హైకమిషన్ కూడా స్పందించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ బయలుదేరినటువంటి విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ విమానంలో 53 మంది బ్రిటన్ జాతీయులు ఉన్నారు. ఈ ప్రమాదం మీద సమాచారం అందిందని భారత్లోని బ్రిటన్ హైకమిషన్ నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సమాచారం, సహాయక చర్యల మీద స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లుగా వాళ్ళు వెల్లడించారు. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు
అంటుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. భవనాలకు అంటుకున్నటువంటి మంటలను ఆర్పినటువంటి అగ్నిమాపక సిబ్బంది. విమాన ప్రమాదం మీద దర్యాప్తు రంగంలోకి ఏఏఐబి. ఘటనా స్థలానికి బయలుదేరినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి డీజీ అలాగే ఇతర అధికారులు ఘటనా స్థలానికి అయితే బయలుదేరారు. విమాన ప్రమాదం మీద దర్యాప్తు చేస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన, లేదంటే దీంట్లో ఏదైనా కుట్రకుందం ఉందా అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏఏఐబి రంగంలోకి దిగింది. అసలు ఆ ప్రమాదానికి గల కారణం ఏంటనేది వారు విచారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విమాన ప్రమాదం స్పందించినటువంటి ఎయిర్ ఇండియా చైర్మన్ సహాయక చర్యలకు అన్ని విధాలా అండగా నిలుస్తామంటూ ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టుగా ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ చంద్రశేఖరన్ చెప్పారు. 3 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపడుతూ ఉంది. అహ్మదాబాద్ ఘటనా స్థలంలో 90 మంది చొప్పున 3 బృందాలుగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సహాయ సిబ్బంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రధాని మోదీ ఆరాధిస్తూ ఉన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారితో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్లో సంభాషణలు జరిపారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా ప్రధాని మోదీ ఫోన్లో సంపాదించడం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత జరిగింది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎయిర్పోర్ట్ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది. క్షతగాత్రులను వేగవంతంగా ఆసుపత్రులకు తరలించేలాగా గ్రీన్ కార్డును ఏర్పాటు చేశారు. రన్వే 23 మధ్యాహ్నం 1:39 టేకాఫ్. అంతలోనే ఘోరం జరిగిపోయింది. విమానం ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ ఆయన 8200 గంటల ఫ్లయింగ్ అవర్స్ అయితే ఆయనకు అనుభవం ఉంది. అలాగే కో పైలట్ అయినటువంటి మరొకరికి 1100 గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం అయితే ఉంది. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 ఈ విమానం అయితే టేకాఫ్ అయింది. కొద్దిసేపటికి ఏటీసీకి విమాన సిబ్బంది మేడే కాల్ చేశారు. ఏటీసీ తిరిగి సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందన కరువైంది. వివరాలు వెల్లడించింది డీజీసీఏ. విమాన ప్రమాదం మీద ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్లో కూలినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఈ ప్రమాదం మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక విమానం కూలినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. విమానం ప్రమాదం దిగ్భ్రాంతికరం అంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన స్పందించడం జరిగింది. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు బయలుదేరారు. విమాన ప్రమాదం మీద ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిజంగా అక్కడ సహాయక చర్యల్లో అయితే పాల్గొంటూ ఉన్నాయి. ఇక ఒకసారి మనం విజువల్స్ చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఇందాక మనం చూసినటువంటి విజువల్స్లో క్లియర్గా మనం గమనించవచ్చు. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యేటువంటి సమయంలో ఒక చెట్టుని ఢీకొనడం, ఆ ఢీకొనడంతోనే అక్కడ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం, దానివల్ల మంటలు చెలరేగడం, దానివల్ల ప్రమాదం జరగడం. ఆ ప్రమాదంలోనే ఇప్పుడు 50 నుంచి 100 మందికి పైగా మరణించినట్లుగా అయితే వార్తలు అంతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి అనే దాని మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు చెప్పండి అంటూ కూడా రామ్మోహన్ నాయుడుతో పాటుగా మరికొంతమందికి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరణాలతో పాటుగా అక్కడ భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిందన్నట్లుగా
కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ ఘటనలో ఎంతమంది మరణించారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే రాలేదు, కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.